హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమ్మర్ జీతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ మెమోరియల్ చూడడానికి వచ్చాం. ఇందిరాగాంధీ మెమోరియల్ అలాగే మ్యూజియం కూడా. ఇది ఎంట్రన్స్ నుంచి ఇలా చెకింగ్ రూమ్లోకి వెళ్ళాలి. ఆ చెకింగ్ రూమ్లో సిఎస్ఎఫ్ అండర్లో ఉంటుంది. అక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఎంట్రీ అయ్యి లోపలికి రావాలి. ఇందిరాగాంధీ మ్యూజియం. ఇందిరాగాంధీ గారి మ్యూజియం మెమోరియల్ ఇక్కడే ఉంటుంది అనుకున్నాము. లోపలికి వచ్చాక తెలిసింది ఇక్కడ మెమోరియల్ లేదు, రాజ్ఘాట్లో ఉంది. సో ఇది ఓన్లీ మ్యూజియం. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు నివసించే హౌజే, వారు నివసించే ఇల్లే ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. అట్లాగే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ గారికి సంబంధించిన ప్రతిదీ ఇక్కడ మ్యూజియంలో పొందుపరిచారు. వాళ్ళు ప్రధానమంత్రులు ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్న ఖచ్చితమైన నిర్ణయాలు, వారు పరిపాలించిన తీరు, సో అన్ని భాషలలో పేపర్ కట్టింగ్స్ చాలా జాగ్రత్తగా పొందుపరిచారు. అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఈ మ్యూజియంకి వస్తే. సో చాలామంది స్టూడెంట్స్ కూడా రావచ్చు. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ రోజులో ప్రధానమంత్రులు ఉన్నప్పుడు వాళ్ళు పరిపాలించిన తీరు కానీ ప్రతిదీ ఇందులో పేపర్ కట్టింగ్స్తో పాటు ప్రతిదీ ఈ మ్యూజియంలో ఉంటుంది. ఇందిరాగాంధీ గారి ఫ్యామిలీ ఫొటోస్, వాళ్ళు వాడే వస్తువులు, ప్లేటు, గ్లాసు, వాళ్ళ పర్సనల్ ఐటమ్స్తో పాటు ఇక్కడ మ్యూజియంలో పొందుపరిచారు. అక్టోబర్ 31, 1984 ఆ రోజు ఉదయం 9:20 ఇదే శారీ, బ్యాగ్ వేసుకొని ఈ చెప్పులతో హౌస్ నుంచి బయటికి వస్తుంటే పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ గన్నుతో కాల్చి హత్య చేస్తారు. అవి ఈ మ్యూజియంలో పొందుపరిచారు. దేశం ఒక మంచి ప్రధానమంత్రిని కోల్పోయింది. ఈ రోజులో ఉండే టెక్నాలజీ ఆ రోజులో ఉంటే ఆ రోజు హత్య జరగకపోతుండేనేమో. ఇందిరాగాంధీ గారి ఫ్యామిలీ ఫొటోస్ అయితే ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీ గారి తండ్రి జవహర్లాల్ నెహ్రూ, వాళ్ళ తల్లి కమల, మోతీలాల్, ఇలా ఒక 3 తరాలకు సంబంధించిన ఫొటోస్. ఈ పైన కనిపిస్తున్న వాళ్ళ తాత, అవ్వ తాత, ఇక్కడ నెహ్రూ. ఆ పైన కనిపిస్తుంది ఇందిరాగాంధీ గారి తాత మోతీలాల్, వాళ్ళ అవ్వ, ఇక్కడ నెహ్రూ, ఇందిరాగాంధీ వాళ్ళ కొడుకు. సో ఫ్యామిలీ ఫొటోస్ అయితే ఒక 3 తరాలుగా వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ కమల వాళ్ళ అమ్మగారు, ఇక్కడ కొడుకు, 2 కొడుకులతో ఫ్యామిలీ ఫోటో, సింగిల్ ఫోటో. ఇక్కడ రాహుల్ గాంధీ గారితో మనమడు రాహుల్ గాంధీతో ఫోటో, మన్మరాలు ప్రియాంక గాంధీ, మనమడు రాహుల్ గాంధీ ఫోటో. ఇక్కడ రాజీవ్ గాంధీ గారి పెళ్లి ఫొటోస్, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకున్నప్పటి ఫొటోస్. చాలా రేర్గా ఎక్కడ కూడా ఇలాంటి ఫోటోలు చూడలేదు. ఈ మ్యూజియంలో అయితే ప్రతిదీ ఉంది. వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పటి ఫొటోస్ చాలా బాగా ఏర్పాటు చేశారు. చాలా క్లియర్గా వాళ్ళు పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నారనేది ఈ ఫోటోలో మనం చూడొచ్చు. ఈ వీడియోలో కంటే ఇంకా మీరు లైవ్గా వచ్చినప్పుడు చూస్తే ఇంకా మంచి అనుభూతి ఉంటుంది. సో ఇలా మ్యూజియం మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఫొటోసు, ప్లస్ చరిత్రకు సంబంధించి ప్రధానమంత్రులు ఉన్నప్పుడు వాళ్ళు విదేశాల్లో వెళ్ళి అక్కడ తీసుకున్న నిర్ణయాలు కానీ ప్రతిదీ వాళ్ళ తరతరాలు ఫొటోస్, వాళ్ళు సాధించిన విజయాలు,
ప్రతిదైతే చాలా అద్భుతంగా పొందుపరిచారు. ఇక్కడ ఇందిరాగాంధీ గారు చిన్నప్పటి ఫొటోస్ ఇక్కడ. ఆ పైన నెహ్రూ, వాళ్ళ అమ్మ కమలా నెహ్రూ, పైన మోతీలాల్, వాళ్ళ నాయనమ్మ. సో, ప్రతీది చాలా సూపర్‌గా అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ. మనం ఇక్కడికి వస్తే ఎప్పటికి చూడని ఫొటోస్ కూడా చూడొచ్చు. సూపర్‌గా ఉంటుంది. ఇందిరాగాంధీ గారు డైలీ లైఫ్‌లో తను వాడే వస్తువులన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీ గారు వాడే వాచు, పెన్నులు, ప్రతీదీ అయితే డైలీ లైఫ్‌లో స్టాంపులు కానీ, పెన్ను, కళ్ళద్దాలు. ఇందిరాగాంధీ గారి అమ్మా నాన్న, వాళ్ళ అవ్వ తాత ఫొటోస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నెహ్రూ చిన్నప్పటి ఫోటో మ్యూజియంలోనే చూస్తున్నాం, ఎక్కడ చూడండి ఫొటోస్ అన్నీ. ఇందిరాగాంధీ గారి మమ్మీ డాడీ, నెహ్రూ గారి పెళ్లి ఫొటోసు. సో ఈ మ్యూజియంలో మనం ఎప్పుడు లైఫ్లో చూడని ఫొటోస్ అన్నీ ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఇందిరాగాంధీ గారి మ్యూజియం అయిపోయింది. ఇప్పుడు మనం రాజీవ్ గాంధీ గారి మ్యూజియంలోకి వెళ్తున్నాము. ఇందిరాగాంధీ గారు వాడే ప్రతిదీ ఈ రూమ్లో పెట్టారు. డ్రెస్సింగ్ రూమ్లో ఇందిరాగాంధీ గారు వాడిన శారీస్, ఇంకా పర్సనల్ అన్నీ, చెప్పులన్నీ ఈ రూమ్లో పెట్టారు. డ్రెస్సింగ్ రూమ్. వావ్, మొత్తం ఇందిరాగాంధీ గారు నివసించిన, వాళ్ళు జీవించున్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినట్లే ఉంది ఇదంతా చూస్తుంటే. వారు వాడిన బుక్స్, హాలు, బెడ్, చైర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒక మంచి అనుభూతి ఇందిరాగాంధీ గారి మ్యూజియం చూడడం, చాలా మంచి అనుభూతి అనుకుంటా. రాజీవ్ సెక్షన్, ఇక్కడ రాజీవ్ గాంధీకి సంబంధించి ఈ రూమ్ ఉంటుంది. సో వెళ్దాం, అక్కడ కూడా చూద్దాం. రాజీవ్ గాంధీ lived in this part of the house with his wife Sania, their son Rahul and their daughter Priyanka. తల్లి ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం ఫోటో. ఇది మొత్తం రాజీవ్ గాంధీ సంబంధించింది కదా సెక్షన్. ఈ సెక్షన్ మొత్తం రాజీవ్ గాంధీ సంబంధించి. పైలట్ రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ గారు పైలట్గా ఉన్నప్పుడు దిగిన ఫోటో. రాజీవ్ గాంధీ పైలట్ కాబట్టి తనకు సంబంధించిన వస్తువులన్నీ పెట్టారు. పైలట్ లైసెన్స్. రాజీవ్ గాంధీ గారు పైలట్ కావాలని తన కోరిక నెరవేర్చుకున్నారు. పైలట్ అయ్యారు. ప్రధానమంత్రి కాకముందు పైలట్. రాజీవ్ గాంధీ పెళ్లి ఫొటోస్. ఇందిరాగాంధీ అంత్యక్రియలు, పబ్లిక్ స్పీచెస్.
नमक భారతదేశంలోకి కంప్యూటర్లను తీసుకొచ్చింది మొట్టమొదటిగా రాజీవ్ గాంధీ గారు. ఇక్కడ తుషిబా కంప్యూటర్ని పెట్టారు, చూసుకోవచ్చు. భారతదేశంలోకి కంప్యూటర్లను తీసుకొచ్చింది మొట్టమొదటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. సో ఇప్పుడైతే మొత్తం కంప్యూటర్ కాలం నడుస్తుంది, కానీ దానికి మొదటి అడుగులు వేసింది రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాడిన చెప్పులు, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాడిన సిస్టమ్ తుషిబా కంపెనీ, వారు వాడే యూనిఫామ్, ఫొటోస్, చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్. ఎక్కడ చూడని ఫొటోస్ అయితే మనం ఈ మ్యూజియంలో చూసుకోవచ్చు. సో ఢిల్లీ వచ్చిన వారు తప్పకుండా ఇందిరాగాంధీ మ్యూజియంని అయితే సందర్శించండి. రాజీవ్ గాంధీ గారు వాడిన స్వెట్స్ అండ్ పెన్నులు, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు వాడే డ్రెస్సెస్ అయితే మొత్తం ఈ మ్యూజియంలో పెట్టారు. మీరు ఇప్పుడు ఇవి చూస్తే అర్థమవుతుంది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి పరిపాలన ఎలా ఉంటుందో ఈ ఫొటోస్ చూసి తెలుస్తుంది. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ గారు మరణించిన తర్వాత భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. సో వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని అవార్డులు వచ్చాయనేది కూడా డిసిప్లిన్లో పొందుపరిచారు. ఈ ఫొటోస్ చూస్తే అర్థమవుతుంది వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలలో ఎలా ఉన్నారనేది. ప్రజలతో కలిసి భోజనాలు చేశారు, ప్రజలతో కలిసి తిరిగారు. అంటే కొన్ని ఫొటోస్ ఎలక్షన్ ప్రచారం కూడా కావచ్చు. వారు ప్రధానమంత్రిగా ఎంత సమర్థవంతంగా పనిచేశారో మనకు ఈ ఫోటోలు అద్దం పట్టాయని చెప్పుకోవచ్చు. దేశం ఇద్దరు గొప్ప ప్రధానమంత్రుల్ని కోల్పోయింది, చిన్న చిన్న ఇష్యూలతోటి ప్రధానమంత్రిని కోల్పోయింది. సో పంజాబ్లోని ఖలిస్తాన్ దేశం కావాలని చెప్పి అక్కడి వాళ్ళ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయడంతో స్వర్ణ దేవాలయంలో చేసిన ఆపరేషన్ వల్ల ఆ ఆపరేషన్ తోటి ఇందిరాగాంధీ గారిని సిక్కులు చంపేయడం జరిగింది. అలాగే తమిళనాడు పెరంబలూరులో అక్కడ ఉండే మిలిటెంట్లు రాజీవ్ గాంధీ గారిని బాంబు పెట్టి చంపేయడం జరిగింది. సో దేశం ఇద్దరు గొప్ప ప్రధానమంత్రులను కోల్పోయింది. సో నిజంగా వీళ్ళు దేశం కోసమైన ప్రాణాలు అర్పించారు. ఈ రోజుల్లో ఉండే టెక్నాలజీ కానీ ఆ రోజుల్లో ఉంటే వీళ్ళ ప్రాణాలు 100% వీళ్ళ ప్రాణాలు అయితే పోకుండే. బాంబు శ్రీ పెరంబలూరు తమిళనాడులో బాంబుతో చంపేయడం జరిగింది. ఆ తర్వాత 2-3 రోజులు అన్ని రాష్ట్రాలలో ఉన్న వారిని ప్రజలందరూ చూడడానికి ఢిల్లీలో పెట్టి తర్వాత 3 days తర్వాత దాని అంత్యక్రియలు జరపడం జరిగింది. బాంబు పెట్టి చంపారు కాబట్టి అప్పుడు తను వాడిన షూలు, సాక్సులు, అప్పుడు తను వేసుకున్న బట్టలు అంటే చిల్లా చెదరైపోయాయి. తన షర్ట్ ఏం మిగలలేదు, పాయింటే 2 ముక్కలు మిగిలింది. పాయింట్ బాంబుతో చనిపోయారు కాబట్టి ఆ చనిపోయినప్పటి వస్త్రాలు, ఒక పాయింట్, షూలు, సాక్సులు ఈ మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఈ మ్యూజియం చూసిన తర్వాత ఇంకా చాలా విషయాలు తెలిసాయి. రాజీవ్ గాంధీ గారు బెస్ట్ పిఎం అని చెప్పుకోవచ్చు. ఇండియాకు కంప్యూటర్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారే. ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు, ఖచ్చితమైన నిర్ణయాలు, ప్రజలలో ఉంటూ ప్రజల ప్రధానమంత్రి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది నిత్యం ప్రజల్లో ఉండు, ప్రజల మధ్యలో భోజనం చేయడం, ప్రజలతో కలిసి తిరగడం ఆ ప్రచారంలో కానీ ఇంకా మామూలు సమయంలో. సో ఒక మంచి ప్రధానమంత్రిని కోల్పోవడం జరిగింది దేశం. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఇంట్లోనే ఉంటుండే కాబట్టి ఎంత బ్యూటిఫుల్ గ్రీనరీ. సో రాజీవ్ గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వారి ఉమ్మడి కుటుంబం, నెహ్రూ గారు, సో వాళ్ళ ఉమ్మడి కుటుంబం అంతా ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళు కాబట్టి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం. అంటే ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చిన్నప్పుడు ఆడుకునే గార్డెన్ అయి ఉండొచ్చు. వాళ్ళు నివసించే ఇల్లు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది. బెడ్రూమ్, ఇందిరాగాంధీ బెడ్రూమ్ సూపర్.
వాళ్ళ ఇంటికి వచ్చి ఇల్లు చూసినట్లే ఉంది. వారు వాడిన వస్తువులు, పడుకున్న బెడ్, కుర్చీ అన్నీ ఇప్పుడు మ్యూజియంలో చూడగలుగుతున్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి పూజ గది. ఈ పూజ గదిలో దేవుళ్ళ బుక్స్, దేవుళ్ళ ఫోటోలు, శివుడి ఫోటో, అన్ని ఫోటోల కంటే శివుడి ఫోటో పెద్ద ఉంది. ఇక్కడ శంఖం. ఈ పూజ గది చూసిన తర్వాత రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు నిత్యం పూజ చేసేవారు. వాళ్ళు మంచి భక్తులు అనేది అయితే మనకు చాలా క్లియర్గా అయితే అర్థమైంది. పూజ రూమ్కు సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ పూజ రూమ్ బోర్డులో పెట్టారు. ఇక్కడికి వచ్చిన వారు కూడా చదవచ్చు. రాజీవ్ గాంధీ డ్రాయింగ్ రూమ్, వెయిటింగ్ రూమ్, రాజీవ్ గాంధీ డ్రాయింగ్ రూమ్ అంటే లోపల పెట్టారు. రాజీవ్ గాంధీ గారు ఏమేమి డ్రాయింగ్ వేశారు అనేది లోపల ఆ గోడలకు ఉన్నాయని తను డ్రాయింగ్ చేసేవే. మ్యూజియంలో అయితే గ్రీనరీ అయితే సూపర్, ప్లేస్ కూడా చాలా సైలెంట్గా ఉంది. సో ఇక్కడ పూజ గది తర్వాత, బెడ్రూమ్ తర్వాత ఇక్కడ ఏమిటో చూద్దాం. టూరిస్టులు కూడా చాలా భూటాన్ నుంచి ఎక్కువ వచ్చారు ఈరోజు. సో అప్పట్లో వాళ్ళు వాడే డైనింగ్ టేబుల్ అయితే ఇలా ఉంది. దీంట్లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూర్చునేవారు అనుకుంటా. సూపర్. తర్వాత సో రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ మ్యూజియం ఇదే. మ్యూజియం మొత్తం చూసి బయటికి అయితే వచ్చేసాము. ఇందిరాగాంధీ ఎలా చనిపోయారు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ 5 మీటర్లు అంటే ఆ చివరి నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చే సమయంలోనే గన్మెన్ పిస్తోల్తో కాల్చడం జరుగుతుంది. ఒకేసారి చాలా రౌండ్లు కాల్పులు జరపడంతో ఈ మిడిల్లోనే తను కుప్పకూలిపోయి చనిపోతుంది. 9:20 సరిగ్గా ఇదే ప్లేస్ మనం ఇందాక చూసాం కదా. ఈ ప్లేస్లోనే ఇందిరాగాంధీ గారు తను ఇక్కడ నుంచి ఆ ఇంట్లో నుంచి ఇలా బయటికి వస్తుంటే ఈ వైట్గా ఉండే ఈ మధ్యలోనే తనని హత్య చేయడం జరిగింది. అప్పుడు జరిగిన సంఘటనలో జరిగిన ఈ సెక్యూరిటీ రూమ్ కూడా అట్లానే తీసేయకుండా అలానే పెట్టారు. పర్యాటకులు స్లోగా వచ్చేసి ఇట్లా క్రౌడ్ ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతుంది. చాలామంది సైలెంట్గా రావడం, సైలెంట్గా చూడడం, హిస్టరీ అంతా చూసి కొంతమంది వీడియోస్, కొంతమంది ఫొటోస్ దిగి ఫ్లోగా ఇట్లా వచ్చేసి ఇట్లా వెళ్ళిపోతున్నారు. ఈరోజు సండే కాబట్టి టూరిస్టులు ఎక్కువ ఉన్నారు. యాక్చువల్లీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మెమోరియల్ మండే క్లోజ్. వావ్, సూపర్ గ్రీనరీ. ఇందులో ఇలా చరిత్రాత్మకమైన ప్లేస్లలో ఇంకా చాలా సూపర్గా ఉంటుంది గ్రీనరీ. ఎక్కడో విదేశాలలో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఇదంతా చూస్తుంటే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ముందు లోపల మ్యూజియం, ఇందిరాగాంధీ మ్యూజియం అనుకుని వెళ్ళాము. అక్కడ ఇందిరాగాంధీ మ్యూజియంతో పాటు రాజీవ్ గాంధీ మ్యూజియం కూడా ఉంది. అంటే ఇక్కడికి వచ్చేవరకు తెలియదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే ఇప్పుడు మేము చూసిన మ్యూజియం అంతా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారు ఉన్న హౌస్. మనకి ఈ మధ్య సినిమాలో చూపించినట్లు ఇక్కడ తన హత్యకు గురి కాబడిన ప్లేస్ కూడా ఇక్కడనే ఉందంటే ఇక్కడ సెక్యూరిటీని కూడా అడిగాం. డౌట్ వచ్చి ఇక్కడే నివాసం ఉండేవారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అని చెప్పారు. మెమోరియల్ తన సమాధి వేరే చోట ఉంది, మ్యూజియం అయితే ఇక్కడ ఉంది. చూసిన తర్వాత అర్థమైంది. చూడకముందు మాట్లాడేది వేరు, చూసినాక మాట్లాడేది వేరు. భారతదేశంలో ఒక గొప్ప ప్రధానమంత్రులు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ అనేది అర్థమైంది. సో ఎలా అనిపించింది ఏంటనేది ముందుగా మా వాళ్ళని అయితే అడుగుదాం. మన ఎట్లా అనిపించింది ఇక్కడ? నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఎందుకంటే నేను మన ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గురించి, మన రాజీవ్ గాంధీ గురించి నేను వినడమే కానీ ఎప్పుడు చూడలేదు. కాకపోతే ఆ టైంలో నేను చాలా చిన్నగా ఉన్నా నేను. కానీ మన దేశ ప్రధానులలో గొప్ప ప్రధానులు అంటే వీళ్ళే. ఎందుకంటే వీళ్ళు ప్రధానిగా ఉన్నప్పుడే వీళ్ళు ప్రాణాలు అర్పించారు. ఎంత గొప్ప ప్రధానులు అయితే నేను చూడలేను. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు
రాజీవ్ గాంధీ ఏంటంటే ఆయన సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చేసింది మన దేశం. కంప్యూటర్, విమానయానం ఇవన్నీ చేసింది మన రాజీవ్ గాంధీ. చాలా గొప్ప ప్రధాని. ఇట్లా వాళ్ళని చూడడం వల్ల నేను చాలా చిన్న దశ గుర్తొచ్చున్నారు. చిన్నప్పుడు మనకి మా నాన్న చెప్తుండే వీళ్ళ గురించి. అప్పట్లో వీళ్ళు గొప్ప ప్రధానులు అనమాట. అది నా ఉద్దేశం. మేము ఏదో పాలు తాగేటప్పుడు జరిగిన విషయాలన్నీ పెద్దయ్యాక ఢిల్లీకి వచ్చి ఆ మ్యూజియం చూస్తూ ఇక్కడ ఈ ప్లేస్ అంతా చూస్తూ వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం వచ్చినందుకు ఫీలింగ్ బెటర్. సో ఒక గొప్ప ప్రధానమంత్రులు అయితే అర్థమైంది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు, మనకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. ఖచ్చితమైన నిర్ణయాలతో చెప్పి చాలామందికి చెప్తూ ఉంటారు. ఎందుకంటే 3 సార్లు ప్రధానమంత్రి అయ్యి ఆ దేశంలో పరిపాలన కానీ దేశం మీద పట్టు సాధించి మంచి పరిపాలన అంత అందించారు. 1971లో పాకిస్తాన్తో యుద్ధంలో కూడా భారతదేశాన్ని విజయ తీరాలకు చేర్చి ఆ యుద్ధంలో విజయం సాధించి బంగ్లాదేశ్ దేశం ఏర్పాటు కావడానికి కృషి చేశారని ఒకటి విన్నాము. చాలా ఖచ్చితమైన నిర్ణయాలు, మంచి పరిపాలన, సూపర్ పరిపాలన, దేశమంతా గర్వించదగ్గ గొప్ప ప్రధానమంత్రి. కానీ ఒక ఎమర్జెన్సీ తోటి ఒక తప్పిదంతో చిన్న భిన్నం అయిపోయిందని చెప్పుకోవాలి. 1975 నుంచి 77 వరకు. ఒక సందర్భంలో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ముందు రష్యా దేశంతో మీరు స్నేహం కోల్పోవాలి, మాతోనే స్నేహం చేయాలని చెప్పినప్పుడు అమెరికా ప్రధానమంత్రి ముందే వాళ్ళ దేశంలోనే స్పీచ్ ఇస్తూ ఒక స్నేహితుని కోసం ఇంకొక స్నేహితుని కోల్పోలేము, మాకందరూ స్నేహితులే, మేము రష్యాతో స్నేహభావాన్ని కోల్పోమని చెప్పి ధైర్యంగా చెప్పిన ప్రధానమంత్రి అని మనం చెప్పుకోవచ్చు. చాలా మనకి ఈ వీడియో ద్వారా మీకు ఆమె గురించి నేను చెప్పేది 5%, 100% ఎంతో హిస్టరీ ఉంటుంది. కానీ ఒక గొప్ప ప్రధానమంత్రి ఇండియాకు. తన మరణానంతరం రాజీవ్ గాంధీ కూడా పిన్న వయసుడు 40 సంవత్సరాలలో ప్రధానమంత్రి కావడం జరిగింది. సో ఈ టెక్నాలజీ రావడానికి రాజీవ్ గాంధీ కారణం. తను కంప్యూటర్లని భారతదేశానికి ఆహ్వానించి కంప్యూటర్లను తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారే. సో అట్లాగే జాతీయత్వం బ్యాంకుల్ని జాతీయకరణం చేసిన వివరంగా వీళ్ళే. ఈ ఇద్దరు ప్రధానమంత్రులు ఉన్నప్పుడే ఇక మనం తెలుసు, చాలామంది కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశానికి బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత దేశ నిర్మాణం అంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జరిగింది అనుకోవచ్చు. అది డ్యాములు కానీ పరిశ్రమలు కానీ దేశానికి ఏం అవసరం, స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఏర్పరచుకోవడానికి ఎంత కృషి జరిగింది, రాజ్యాంగం తర్వాత దేశాన్ని ఎలా నిర్మించుకోవాలి, డ్యాములు కానీ ప్రతిదీ కాంగ్రెస్ పాలనలోనే జరిగింది. సో ఆ 40 ఏళ్ళ తర్వాత స్వాతంత్రం వచ్చినాక 40 ఏళ్ళ తర్వాత బీజేపీ పార్టీ కూడా ఏర్పాటు కావడం జరిగింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ తీసుకునే ఒక చిన్న తప్పిదం, ఎమర్జెన్సీ నిర్ణయంతో బీజేపీ, ఆ తర్వాత కాంగ్రెస్ ఓడిపోవడం జరిగింది, బీజేపీ కూడా అధికారంలోకి రావడం జరిగింది. సో ఇది హిస్టరీ చేసాము. సో ఇది ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మేము ఇక్కడ హత్యకు గురి కాబడిన ప్లేస్ కూడా అక్కడ అందరు ఫోటో దిగుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, మీరు కూడా ఢిల్లీకి వస్తే తప్పకుండా ఒక్కటి కాదు 2 కాదు చాలా చారిత్రకమైన ప్లేసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మ్యూజియం చూడడానికి అయితే వచ్చాము. ఇది వాళ్ళ హిస్టరీ, వాళ్ళ ప్రధానమంత్రులు ఉన్నప్పుడు సాధించిన విజయాలు, వారి మ్యూజియం. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఢిల్లీ వస్తే తప్పకుండా వన్ ఆఫ్ ద ప్లేస్లలో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మ్యూజియం కూడా తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు నివాసించిన ఇల్లే మ్యూజియం ఏర్పాటు చేశారు కాబట్టి డైనింగ్ హాల్ కానీ ఇంకా వారు పూజ గది, బెడ్రూమ్, వాళ్ళు రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు తను వేసుకున్న డ్రెస్సు ఒక పాయింట్ 2 ముక్కలు మిగిలింది, షూలు సాక్సులు ఉన్నాయి, అవి కూడా మ్యూజియంలో పెట్టారు. వారు ఉన్న ఇల్లే మ్యూజియంలో పెట్టారు కాబట్టి ప్రతిదీ చాలా క్లియర్గా చూడగలుగుతాము. సో ఢిల్లీ వచ్చిన వాళ్ళు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నియర్ బై రూమ్ తీసుకుంటే ఈ టూరిస్ట్ ప్లేసులు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఇండియా గేట్ కానీ అన్నీ దాదాపు 5 to 10 కిలోమీటర్ సరౌండింగ్లోనే అన్నీ ఉంటాయి. సో తప్పకుండా ఈ ప్లేస్ని చూడండి, హిస్టరీ తెలుసుకోండి, నేచర్ని ఆస్వాదించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.